తెలంగాణ మంత్రివర్గంలో మార్పులకు రంగం సిద్ధమైంది. కనీసంగా 3 మంత్రులను సాగనంపి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్లు కూడా సమాచారం. ఈ క్రమంలో కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు పదవి కోల్పోవటం ఖాయంగా కనిపిస్తోంది. వారి వ్యవహార శైలి ప్రభుత్వానికి, పార్టీకి తలవంపులు తెచ్చేదిగా ఉందని నిర్ధారణకు రావడంతో ఇక ఉపేక్షించి లాభం లేదని భావిస్తున్నారు. ఇప్పటికే హైకమాండ్ వద్ద సీఎం రేవంత్ ఒక ప్రతిపాదన పెట్టారని, త్వరలో గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలున్నాయని పార్టీలో అంతర్గతంగా వినిపిస్తోన్న మాట. ప్రస్తుతం ఉద్వాసనకు గురి కాబోతోన్న 3 మంత్రులు పార్టీ నుంచి బయటకు వెళ్లి వచ్చిన వాళ్లే. కొండా సురేఖ కొన్ని రోజులు వైసీపీలో ఉన్నారు. బీఆర్ఎస్ లో కూడా పనిచేశారు. జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ లో మంత్రిగా చేశారు. తుమ్మల టీడీపీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆటుపోట్లను ఎదుర్కొని బీఆర్ఎస్ పార్టీలో చేరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కొండా సురేఖ ఏదో ఒక వివాదానికి కేంద్ర బిందువుగా సాగుతున్నారు. నోటికి అదుపు లేకుండా, మంచి చెడు ఆలోచించకుండా మాట్లాడుతూ ఆమె మంత్రి పదవికే కలంకం తెచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ దిశగానే హీరో నాగార్జున కుటుంబాన్ని ఆమె విమర్శించిన తీరును పరిగణించాల్సి ఉంటుంది. కుటుంబంలో చిన్నపిల్లాడి పుట్టినరోజుకు బీర్ పార్టీ ఉందని ఫోన్లో చెబుతూ ఆమె అడ్డంగా బుక్ అయ్యారు. పైగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రూపులు కడుతూ పార్టీలోని తనకు నచ్చని వారిని అణచివేస్తున్నారని సురేఖపై ఆరోపణలు ఉన్నాయి. సురేఖను అలా వదిలేస్తే ఓరుగల్లులో పార్టీ చీలికలు పీలికలుగా మారే ప్రమాదం ఉందని కూడా భయపడుతున్నారు. ఎక్సైజ్ మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు తన శాఖలో గోల్మాల్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. కింగ్ఫిషర్ బీర్లు విక్రయించే యునైటెడ్ బ్రివరీస్ తో వివాదానికి జూపల్లి కృష్ణారావు వైఖరే కారణమని భావిస్తున్నారు. ఆయన ఎవరిని లెక్క చేయకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. అందుకే దించేయటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు సూపర్ సీఎంగా ఫీల్ అవుతూ ఉంటారని పేరుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి, బట్టి, తుమ్మల 3 మంత్రులుండగా తాను డిఫరెంట్ లీడర్ అన్నట్లుగా తుమ్మల ప్రవర్తిస్తూ ఉంటారు. కాంగ్రెస్ కార్యకర్తలను కలుపుకుపోకుండా బయట నుంచి వచ్చిన వారితో గ్రూపు కట్టారని కూడా ఒక వార్త ప్రచారంలో ఉంది. పైగా రాజకీయ సమీకరణాలు కూడా తుమ్మలకు ప్రతికూలంగా మారాయి. మంత్రివర్గంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలంటే ఒకరిద్దరిని తొలగించక తప్పని పరిస్థితి ఉంటుంది. ఖమ్మం జిల్లాలో ఉన్న 3లో బట్టి విక్రమార్క దళిత సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన్ను తొలగించడం కుదరదు. అదే టైంలో మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడయ్యారు. ఎన్నికల సమయంలో పార్టీకి ఫుల్ ఫండింగ్ చేశారు. దాంతో ఇప్పుడు ఎంత సీనియర్ నేత అయినా జనానికి 4 మంచి పనులు చేసినా తుమ్మల కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు వీక్ లీడర్గా కనిపిస్తున్నారు. వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ నెత్తిన కూడా కత్తి వేలాడుతోందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయనకు అస్సలు పడటం లేదు. మంత్రి లేకుండానే సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా ఆసుపత్రి వ్యవహారంపై రివ్యూ చేశారు. అంటే రాజనరసింహను దూరం పెట్టాలన్న కోరిక ఆయనలో కనిపిస్తోందనుకోవాలి. ఏదేమైనా సంక్రాంతి పండుగ రోజులు ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తోన్న సందర్భంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై క్లారిటీ వచ్చే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.